వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఏప్రిల్ 1 2026 నుంచి పాన్ కార్డులో కొన్ని మార్పులు చేర్పులు చేయడం అయితే జరిగింది. మరి ఎక్కడ ఏ కొత్త పాయింట్ని పెట్టారు, ఏ పాయింట్ని తీసేశారు అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ కొత్త పాన్ కార్డ్కి మరి ఎట్లా అప్లికేషన్ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ న్యూ పాన్ కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ పాన్ అప్లికేషన్ టైప్లో మనకి న్యూ పాన్ ఉంది. సో కరెక్షన్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో న్యూ పాన్ కార్డ్ ఫామ్ నెంబర్ 93 అండ్ 94ని సెలెక్షన్ చేసుకోవాలి ఇండియన్ వాళ్ళైతే. అండ్ పక్కన అప్లికేషన్ కేటగిరీలో ఇండివిజువల్ సెలెక్షన్ చేసుకోవాలి. క్యాండిడేట్ అయితే సొసైటీ వాళ్ళు, అదర్స్ వాళ్ళైతే అదర్స్ అని పెట్టుకోండి. సో కామన్ మ్యాన్స్ అయితే కనుక అక్కడ ఫామ్ నెంబర్ 93 అండ్ 94. సో న్యూ పాన్ కార్డ్ అండ్ ఇండివిజువల్ పెట్టుకొని కిందికి రండి. మీకు ఎక్కడ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక్కడ యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే మీరు పేరు ఎంట్రీ చేయండి. ఓకే, సో అక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఉంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ సర్ నేమ్. ఓకే, సో సర్ నేమ్ ప్లేస్లో సర్ నేమ్ ఎంట్రీ చేయండి, ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేమ్ ఎంట్రీ చేయండి. ఓకే, తర్వాత మీ ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఒక కొత్త పాయింట్ తీసుకురావడం అనేది జరిగింది. సో మీరు బర్త్ ప్రూఫ్ ప్రకారంగా ఏం పెడదాం అనుకుంటారో డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఎంట్రీ చేయండి. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే నేను ఎంట్రీ చేస్తున్నా. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, అంతకుముందు మనకు ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంట్రీ చేయాలని రూల్ ఉండే, అదొక్కటి కొత్త పాయింట్ తీసేయడం అయితే జరిగింది. లాస్ట్ వరకు చూడండి, నేను అప్లికేషన్ చెప్తా. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి మనకు ఒక కంగ్రాచులేషన్ అని ఒక టోకెన్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ టోకెన్ నెంబర్ నోట్ అవుట్ చేసుకోండి. మధ్యలో ఎక్కడైనా మనకి వెబ్సైట్ ఎగిరిపోయినా కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేసేసిన, నోట్ అవుట్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి 5 రకాల స్టెప్స్ అయితే మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, హౌ డు యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్ అంటుంది. సో మధ్యలో మాత్రమే టిక్ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఎందుకు అంటే మనం స్కాన్ చేసి ఆ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో మాత్రమే, కాబట్టి ఈ మధ్యలో మాత్రమే క్లిక్ చేయండి. పైనది కానీ కిందిది కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఇబ్బంది మారుతుంది. ఎందుకంటే అప్లికేషన్ చేసిన తర్వాత అది మనం ఫిజికల్గా పంపించాల్సిన అదంతా కథ ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన పాయింట్ మాత్రమే మధ్యలో సెలెక్షన్ చేసుకొని కిందికి రండి. ఇక్కడ చూడండి, ఫిజికల్ పాన్ కార్డు ప్లస్ మనకి ఈమెయిల్ ఐడికి రావాలి అనేటట్టుగా ఇదిగోండి, దీనికి టిక్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కూడా చూస్ ఫ్రమ్ ద ఆప్షన్ బిలో అంటుంది. సో దీనికి మాత్రమే టిక్ మార్క్ చేసుకోండి. నేను చెప్పింది మాత్రమే చేయండి. ఈజీగా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ వితౌట్ రిజెక్షన్ మీకు అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్. ఓకే, లాస్ట్ 4 డిజిట్స్. సో ఆధార్ కార్డు ముందు పెట్టుకోండి, లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయండి. అండ్ ఆధార్ కార్డులో ప్రకారమే మనకు పాన్ కార్డులో పేరు వస్తుంది. అంటే ఆధార్ కరెక్ట్ ఉందా లేదా ఫస్ట్ చూసుకున్న తర్వాత అప్లికేషన్ చేయండి. అండ్ యాజ్ పర్ ఆధార్లో ఎట్లా మీ పేరు ఉందో ఇదిగోండి, అక్కడ అట్లనే సేమ్ టు సేమ్ ఎంట్రీ చేయండి. స్పేస్లు ఇవ్వడం, కొత్తగా మీరు అనుకొని ఇవ్వడం అట్లా చేస్తే రిజెక్ట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్. అయితే ఇక్కడ అంతకుముందు ఎట్లా ఉండే అంటే మనకు పాన్ కార్డులో ఎలా ప్రింట్ కావాలి అనేది ఇక్కడ ఒకటి కొత్త బటన్ ఉండే, అది తీసేయడం అయితే జరిగింది. ఓకే, సో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు సర్నేమ్ వెనక ముందు వస్తుంది కదా, దానికి కూడా నేను మీకు సొల్యూషన్ అయితే చెప్తాను. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు నా పేరే ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నా పేరు ఉంది కొండా శ్రీనివాస్. ఓకే, సో మనము పాన్ కార్డులో చాలామంది తెలియక అప్లికేషన్ చేసే టైంలో ఎట్లా పాన్ కార్డ్ ప్రింట్ ఎట్లా వస్తుంది, శ్రీనివాస్ కొండా అని వస్తుంది. అయితే మనము వెరీ ఫస్ట్ పేజ్లో సర్నేమ్ ప్లేస్లో మనం సర్నేమ్ ఎంట్రీ చేసాం, ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేమ్ ఎంట్రీ చేసాం. అట్లా ఎంట్రీ చేస్తే ఏంటంటే మనకి పాన్ కార్డులో ఇందాక నేను చెప్పినట్టుగా కొండా శ్రీనివాస్ అనే పేరు రాకుండా శ్రీనివాస్ కొండా అనే వస్తుంది. ఇది నా పేరే, సో వేరే వాళ్ళ పేరు ఉంటే మాత్రం ఏమనుకోకూడదు. ఓకే, అర్థమవుతుందా? ఆ విధంగా అన్నమాట. కాబట్టి మనకు ఈ సెక్షన్ నుంచి వెళ్ళి మీకు పాన్ కార్డులో ఎలా ప్రింట్ రావాలి అనేది తీసేయడం అయితే జరిగింది. గతంలో మనకు ఉండే, సో కాబట్టి ఈజీగా మనము
మాడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుండే, ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుండే. ఇది తీసేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే సర్నేమ్ ప్లేస్లో మీ పేరు ఎంటర్ చేయండి, ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ యొక్క సర్నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది పాన్ కార్డ్ మీద ప్రింట్. నేను క్లియర్గా అర్థమైందని మీకు అనుకుంటున్నా. అదేవిధంగా మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మీ యొక్క జెండర్ అనేది సెలెక్షన్ చేసుకోండి, మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది. ఓకే, సో సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి రండి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్, ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ సెక్షన్ నుంచి మనకి ఒక కొత్తగా ఒకటి యాడ్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు మనకు ఓన్లీ ఫాదర్ నేమ్ మాత్రమే ఉంటే ఇప్పుడు మదర్ నేమ్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫాదర్ నేము నేను ఒకటే ప్లేస్లో ఎంట్రీ చేసిన అండి. అంతకుముందు ఇట్లా ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఫుల్ నేమ్ ఫాదర్ నేమ్ మాత్రమే ఎంట్రీ చేస్తే సరిపోతుండే. కానీ ఇప్పుడు ఫస్ట్ నేమ్ సపరేట్గా ఎంట్రీ చేయాలి అండ్ సర్నేమ్ సపరేట్గా ఎంట్రీ చేయాలి. సో ఇందాక నేను చెప్పినట్లు ఏదైతే చెప్పడం అయితే జరిగిందో సర్నేమ్ ప్లేస్లో పేరు ఎంట్రీ చేయండి అండ్ ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ యొక్క సర్నేమ్ ఎంట్రీ చేయండి. సర్నేమ్ అంటే మన ఇంటి పేరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కింద చూడండి మదర్ నేమ్. ఓకే, సో మదర్ నేమ్ కూడా మనము ఎంట్రీ చేయాలి. అంతకుముందు మదర్ నేమ్ ఎంట్రీ చేసే ఆప్షన్ అనేది లేకుండే, ఇది మీరు గమనించండి. సో మదర్ నేమ్ కూడా సేమ్, ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేమ్, సర్నేమ్ ప్లేస్లో సర్నేమ్. ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో స్టార్ మార్క్ లేదు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ నేను అట్లా కూడా గెలికి చూసినా, అంటే ట్రై చేసి చూసినా రాలే. ఓకే, ఖచ్చితంగా ఫస్ట్ నేమ్ ప్లేస్లో పేరు ఎంటర్ చేయమని అంటుంది. సో ఇక్కడ పాన్ కార్డుల మీద ఫాదర్ నేమ్ ప్రింట్ కావాలా, మదర్ నేమ్ ప్రింట్ కావాలా అని అడుగుతుంది కింద. సో ఫాదర్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా అడగండి, నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ పేజ్కి వస్తే ఇక్కడ మీరు అప్లికేషన్ చేసే క్యాండిడేట్ సాలరీడ్ ఎంప్లాయా, హౌస్ వైఫా, ఇన్కమ్ రాదా, అదర్ ఫ్రమ్ ఇన్కమా, అసలు సంపాదించాడా సెలెక్షన్ చేసుకోండి. సో నేను అప్లికేషన్ చేసే క్యాండిడేట్ స్టూడెంట్ కాబట్టి నో ఇన్కమ్ అనేది సెలెక్షన్ చేసుకున్నా. తర్వాత అడ్రస్ కమ్యూనికేషన్, సో రెసిడెన్షియలా ఆఫీసా, సో ఇంటి ఆధార్ కార్డులో ఉండేది ఇంటిది కాబట్టి రెసిడెన్షియల్ అని పెట్టుకొని ఆ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, లేకపోతే మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆఫ్కోర్స్ మన ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద కూడా ఏదైనా పెట్టొచ్చు, కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ మాత్రమే పెట్టండి. సో మీ హౌస్ నెంబరు, మీ పోస్ట్ ఆఫీసు, మీ స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, మండలు, డిస్టిక్, సో స్టేటు, ఓకే, కంట్రీ, పిన్ కోడ్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే పోస్ట్లో 15 వర్కింగ్ డేస్లో ఇంటికి వస్తుంది కాబట్టి. ఓకే, సో కొంచెం కిందికి రండి. ఇక్కడ డేటా అనేది మీకు పైన సేవ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే టైం అవుతూ ఉంటుంది. సో ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మీ యొక్క కంట్రీ ఇండియా. సో ఇండియా వాళ్ళైతే ఇండియాని సెలెక్షన్ చేసుకోండి, మీ ఫోన్ నెంబర్ పక్కన వస్తుంది. అండ్ ఆఫ్కోర్స్ ఇక్కడ మీ మెయిల్ ఐడి కూడా వస్తుంది. రెసిడెన్షియల్ స్టేటస్, సో మనం రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి మనం ఇండియా కాబట్టి రెసిడెన్షియల్ అని పెట్టుకోండి, అవుట్ ఆఫ్ ఇండియా అంటే అవుట్ ఆఫ్ ఇండియా పెట్టుకోండి. అండ్ ఇది నోనే పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను చెప్పేటటువంటి పాయింట్స్ మాత్రమే మీరు సెలెక్షన్ చేసుకోండి, 1-2 సార్లు వీడియో చూడండి, రిజెక్ట్ కాకుండా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీ యొక్క ఇండియన్ సిటిజన్ కదా, మనం ఇండియన్ సిటిజన్ సెలెక్షన్ చేసుకొని మీ స్టేట్, మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఫెచ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మండల్, మీ యొక్క విలేజ్ లేదంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ వస్తుంది. సో ఇట్లా 2 బాక్సుల్లో వస్తాయి. ఇందులోకి వెళ్ళి మీ యొక్క పిన్ కోడ్ రిలేటెడ్ అనమాట, అంటే డెలివరీ కోసం, పాన్ కార్డ్ డెలివరీ కోసం, పోస్ట్ కోసం ఇక్కడ దీన్ని చూజ్ చేసుకోండి కరెక్ట్గా. మీ మండల్ వచ్చినా పర్లేదు, మీ పోస్ట్ ఆఫీస్ వచ్చినా పర్లేదు, మీ డిస్ట్రిక్ట్ వచ్చినా పర్లేదు, సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ మీదకి వస్తే ఇక్కడ మనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ బర్త్ కింద మనము దానికే స్కాన్ చేసి 300 KBలో అప్లోడ్ చేయాలి PDF ఫైల్. సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్, ఇక్కడ చూడండి దీని కింద ఇదిగోండి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద. అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంతకుముందు మనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధారే పెట్టాము, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఆధారే పెట్టాము, అండ్ ప్రూఫ్ ఆఫ్ బర్త్ కింద కూడా మనము ఆధార్ కార్డే పెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఆధార్ పెట్టుకోవాల్సిన ఆప్షన్ ఉంది, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఐడెంటిటీ కింద ఆధార్ పెట్టడం జరిగింది. కానీ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు తీసేసి ఇదిగోండి ఇక్కడ మీకు ప్రివ్యూ చూపెట్టిన, ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ బర్త్లో ఏదైతే మీకు ఆప్షన్స్ చూపెడుతున్నామో అది మాత్రమే పెట్టుకోవడానికి ఛాన్స్ అన్నమాట.
అర్థమైందా? అంటే బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కాకుండా ఇక్కడ లిస్టులో నుంచి ఏదన్నా ఒకటి పెట్టుకోవచ్చు. సో నేను చేసేటటువంటి క్యాండిడేట్ స్టూడెంట్ కాబట్టి నాకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది. సో బర్త్ ప్రూఫ్ కింద అది పెట్టిన. మీ ఇష్టం, మీరు బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకోవచ్చు, అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సరే నేనైతే బర్త్ సర్టిఫికేట్ పెట్టుకున్నా, ఎస్ఎస్సి కాకుండా. మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ పెట్టమంటే అది పెట్టేసిన. తర్వాత ప్లేస్ ఎక్కడి నుంచి ఎలా ప్లే చేస్తున్నారు, ప్లేసు ఆ సెల్ఫ్ అనేది అక్కడ పైన సెల్ఫ్ అని పెట్టుకొని ప్లేస్ అని రాసేసి కింద డిజిగ్నేషన్. సో ఈ క్యాండిడేట్ స్టూడెంట్ కాబట్టి డిజిగ్నేషన్ స్టూడెంట్ అని రాసిన డిజిగ్నేషన్ ప్లేస్లో. మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని రాసుకోండి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ అని రాసుకోండి. ఓకే, క్లియర్. తర్వాత ఇక్కడ నేమ్ చూసారా? సో నేము నేను సర్నేమ్ ప్లేస్లో పేరు ఎంటర్ చేసిన, పేరు ప్లేస్లో సర్నేమ్ ఎంటర్ చేసిన కాబట్టి నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. ఐ మీన్స్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ చూడండి నేమ్. సో పాన్ కార్డ్లో మీకు ఎట్లా ప్రింట్ అవుతుంది అనేది ఇక్కడ కనబడుతుంది. ఈ సెక్షన్ అంతకుముందు ఇక్కడ లేకుండే ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు వెరీ ఫస్ట్లో ఫస్ట్లో మనము ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ పేరు రాసుకున్నారు, మిడిల్ నేమ్ ఉంటే రాసుకున్నారు, లేకపోతే వదిలేశారు. సర్నేమ్ ప్లేస్లో లాస్ట్ నేమ్ సర్నేమ్ అని ఉంటుంది కదా, అక్కడ మీ యొక్క ఇంటి పేరు రాయడం జరిగింది. మీరు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో నేను కూడా అదే పేరు రాసిన, అట్లనే రాసిన. కానీ ఇక్కడ ప్రింట్లో మనకు వచ్చేసరికి ఏమొస్తుంది, రివర్స్లో వస్తుంది. ఇందాక నా పేరు ఏదైతే చెప్పానో, ఇప్పుడు కొండా శ్రీనివాస్ యాక్చువల్గా ఇంటి పేరు ఫస్ట్ వచ్చింది, తర్వాత పేరు వచ్చింది. కానీ నేను ఫస్ట్ పేజీలో ఫస్ట్ నేమ్ ప్లేస్లో శ్రీనివాస్ అని రాసిన, సర్నేమ్ ప్లేస్లో సర్నేమ్ కొండ అని రాసిన. నాదే చెప్తున్న పేరు ఇది, వేరేది ఎవరిది ఉద్దేశం అయితే కాదు, ఇది మీరు గమనించండి. అట్లా రాస్తే ఏమైంది, ఇక్కడ ప్రివ్యూలో శ్రీనివాస్ కొండ అని వచ్చింది, ఉల్టా వచ్చింది. అదే నేను సర్నేమ్ ప్లేస్లో పేరు రాసి ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఇంటి పేరు రాసి మీకు ఇక్కడ కరెక్ట్గా కొండా శ్రీనివాస్ అని వస్తుంది. అర్థమవుతుందా? క్లారిటీగా వినండి, రైట్? సో సర్నేమ్ ప్లేస్లో నా పేరు రాసుకున్నా శ్రీనివాస్ అని, ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఇంటి పేరు రాసుకున్నా కొండ అని. అట్లా చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ప్రీవ్యూ అనేది కొండా శ్రీనివాస్ అని వస్తుంది. అర్థమైందా? లేకపోతే శ్రీనివాస్ కొండ అని వస్తుంది. ఉల్టా మీరు అక్కడ ఫస్ట్ ప్లేస్లో కనుక రాస్తే ఉంటే. ఇది గమనించండి. ఇక్కడనే మీకు ఇంతగానో ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి అప్పుడప్పుడు ఆధార్ కార్డు ఏమో కొండా శ్రీనివాస్ అని ఉంటుంది, పాన్ కార్డు ఏమో శ్రీనివాస్ కొండ అని ఉంటుంది. ఏంది ఇది అని కన్ఫ్యూజ్ అవుతారు కదా, దానికి పులి స్టాప్ అన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 1-2 సార్లు వీడియో వినండి. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ స్టూడెంట్ అని రాసుకున్నాము. తర్వాత మనము 50 KB లోపు జేపీఈజీ ఫార్మాట్లో లేకపోతే జేపీజీ ఫార్మాట్లో 50 KB లోపు ఫోటో మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ సైజెస్ ఉన్నాయి, ఆఫ్కోర్స్ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సేమ్ 50 KB లోపు మనకు సిగ్నేచర్ ఉండాలి, అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఏదైతే సిగ్నేచర్ చేస్తారో అది పాన్ కార్డ్ మీద ప్రింట్అవుట్ అయ్యే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనము పైన ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ బర్త్ సర్టిఫికేట్ కింద 3 రకాల ఆప్షన్స్ అయితే మనం సెలెక్షన్ చేసుకున్నాం కదా, అవి యాజ్ ఇట్ ఈజ్గా పీడిఎఫ్ ఫార్మాట్లో 300 KB లోపు ఉండేటట్టుగా సెట్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ యాడ్ ఫైల్ ఒకటి అప్లోడ్ చేసిన నేను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ సెలెక్షన్ చేసుకున్నా, అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద కూడా నేను ఆధార్ సెలెక్షన్ చేసుకున్నా, అప్లోడ్ మీద క్లిక్ చేసిన. అండ్ లాస్ట్కు ఇక్కడ మీకు 2 అయిపోయినాయి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే కనుక మళ్ళీ ఇంకొకటి బర్త్ ప్రూఫ్ పెట్టాలి కదా, సో బర్త్ ప్రూఫ్ కూడా నేను రెడీ చేసుకొని అప్లోడ్ చేసి రెడీగా అప్లోడ్ చేసేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ ఉంది, బర్త్ సర్టిఫికేట్ కింద బర్త్ ప్రూఫ్ కింద నేను బర్త్ సర్టిఫికేట్ పెట్టుకున్నా. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఓకే ఉంటే కనుక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అండ్ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఇవన్నీ రివ్యూ అంతా చెక్ చేసుకొని మనం సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఆధార్లో ఉన్నటువంటి ఫస్ట్ 8 డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఎంట్రీ చేసేసి కొంచెం కిందికి వచ్చేసి మొత్తం ప్రీవ్యూ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ కూడా మీరు టోకెన్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. అయ్యో సార్ ఆల్రెడీ పేర్లు ఇచ్చాము, ఫోన్ నెంబర్ ఇచ్చాము, ఈమెయిల్ ఐడి ఇచ్చామంటే నో ప్రాబ్లం. మళ్ళీ పోయి మళ్ళీ ఫస్ట్ కంచెలు రండి, ఏమైనా మిస్టేక్ అయితే అది కూడా, లేకపోతే కంటిన్యూ చేయండి. ఓకే, సో ఫాదర్ నేమ్, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా సెలెక్షన్ చేసుకోండి. ఎందుకంటే మోడిఫికేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మొన్న ఒక అప్లికేషన్ అనేది నేను మోడిఫికేషన్ చేద్దామనంటే
మీకు ఏప్రిల్ 1, 2026 నుంచి మాడిఫికేషన్ ఆప్షన్ లేదు అని నాకు అక్కడ డైలాగ్ బాక్స్ రావడం అయితే జరిగింది. సో వీలైతే నెక్స్ట్ వీడియోలో కూడా మాడిఫికేషన్ ఏదైనా ఉంటే చెప్తా. సో క్లియర్గా ఉంటే కనుక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనం పేమెంట్ చేయాలి. ఆల్మోస్ట్ మన అప్లికేషన్ అయిపోయినట్టే, కేవలం ఇప్పుడు మనం పేమెంట్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజ్కి వస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ పే ఛార్జెస్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పేమెంట్ చేస్తున్నాం అంతే. ఓకే, సో చాలా తక్కువ అమౌంట్ 106.90 పైసా అంతే, ₹106.90. సో ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఏదైనా సెలెక్షన్ చేసుకొని అమౌంట్ కట్టేయచ్చు. సో నేను క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకుంటున్నా అండ్ ఫోన్పే ఓపెన్ చేస్తున్నా, ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మీరు ఎటువంటి రెస్పాన్స్ వస్తలేదని రిఫ్రెష్ చేయడం కానీ బ్యాక్ క్లిక్ చేయడం కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది రిఫండ్ రాదు, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ మళ్ళీ మొదటి నుంచే వస్తుంది. అయ్యా అన్న నేను అమౌంట్ కట్టినా అంటే దానికి యూజ్లెస్ అన్నమాట, ఇక దాన్ని ఏం మాట్లాడరాదు మనకు. కాబట్టి రెస్పాండ్ వచ్చేదాకా, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వచ్చేదాకా వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకైతే సక్సెస్ వచ్చింది. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేసిన. సో అండ్ మళ్ళీ ఒక్కసారి కిందికి రండి, నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి అండ్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ నుంచి అంటే మీ ఇంటి దగ్గర నుంచి మీరు కనుక చేసుకున్నట్లయితే మీ ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. ఇట్లా ఓటీపీ వస్తుంది, ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మాకు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేదు అంటే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. అన్న లింక్ చేసుకోవడానికి టైం పడుతుంది, మాకు అర్జెంట్ ఉన్నది అంటే కనుక సిఎస్సి సెంటర్, మాలాంటి నా సిఎస్సి సెంటర్ అండి, మాలాంటి సిఎస్సి సెంటర్కి వస్తే కనుక మీకు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకుండా కూడా థంబ్ వేసేసి మీకు పాన్ కార్డ్ కొత్తది కూడా అప్లికేషన్ చేసేస్తాం. సో నేను పాన్ కార్డ్ అక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన. ఇంకొక స్టెప్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి మళ్ళీ. సో నెక్స్ట్ స్టెప్ కూడా మళ్ళీ సేమ్ మనం ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసేసి మన యొక్క ఆధార్ నెంబర్ కానీ లేకపోతే విఐడి నెంబర్ కానీ ఎంట్రీ చేసేసి మళ్ళీ సెండ్ ఓటీపీ అనండి. మళ్ళీ ఇక్కడ కూడా ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేయండి. ఏ నెంబర్కి పోయింది అనేది కూడా లాస్ట్ 4 డిజిట్స్ మనకు అట్లా చూపిస్తుంది. ఓకే, సో ఓటీపీని ఎంట్రీ చేస్తున్నా, వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా, కథం అయిపోయినట్టే. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరికొందరికి ఈ వీడియోని షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నా. ఓకే, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడిగింది కదా, మీ డేట్ ఆఫ్ బర్తే ఐఫెన్స్ స్లాష్లు ఏం లేకుండా డైరెక్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది, దీన్ని హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇంత మిడ్ నైట్ మీకోసం గొంతు పోయినా కూడా చేస్తున్నా, ఇంత క్లియర్గా అప్లికేషన్ చేస్తున్నా. సో ఇట్లనే ప్రతిదీ కూడా నేను మీకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటా. కాబట్టి మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ పెట్టుకోండి. సో దట్ నేను చేసేటటువంటి ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్లో చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, మంకమ్మతోట, బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్, రోడ్ నెంబర్ 7, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. థ్యాంక్ యూ.